రెడ్డిపై కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. అసలు నాకు బెంగళూరు పార్టీతో ఏ విధమైనటువంటి సంబంధం లేదు, నాకు రేవు పార్టీలు కానీ రేపు పార్టీలు కానీ సంబంధం లేదు, అట్లాంటి సోమిరెడ్డికే తెలుసు అనేది ఒక విమర్శ చేస్తున్నారు. ఏం చెప్తారు సార్ మీరు? అతనికి అలవాటు కదా, ప్రతిదీ ఏది ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికితే తిరిగి మన మీద ఆరోపణ చేసేది. నేనేమంటాను, నీ కన్నడ ఛానల్స్ ఏం చెప్పినాయి? కాకాని గోవర్ధన్ రెడ్డి పాస్పోర్ట్, కాకాని గోవర్ధన్ రెడ్డి కార్ దొరికింది, అదే కారులో నువ్వు హైదరాబాద్ నుంచి విజయవాడకి నువ్వు వచ్చావు నామినేషన్స్ కానీ, ఇవన్నీ నువ్వు ప్రూవ్ చేసుకో. నీ మీద వచ్చిన అలిగేషన్స్ రేపు పార్టీలు బ్లడ్ టెస్ట్ అన్నవరా, నువ్వు వచ్చి తీసుకోబో బ్లడ్, నువ్వు చెప్తే నేను పోయి బ్లడ్ టెస్ట్ చేయాలా? నీ దమ్ము ఉంటే నువ్వు ఎవరి చేత చేయించుకుంటావో నా ఇంటికి వచ్చి చేయించుకో. ఇప్పుడు సింహాచలం నుంచి విశాఖపట్నం నుంచి నెల్లూరుకి వస్తున్నా, సాయంత్రం రా వచ్చి బ్లడ్ టెస్ట్ చేయించుకో. నీ మాదిరిగా కల్తీ మద్యాలు, మనుషులు సచ్చే మద్యము, లేకపోతే నకిలీ పత్రాలు, ఇటువంటివి తెలీదు. నా బ్లడ్లో లేదు, నా రక్తంలో లేదు. నా ఆస్తులు అమ్ముకుంటానే కానీ ప్రజల ఆస్తులు జోలికి పోలే. నీ మాదిరిగా పర్మిట్ లేకుండా చైనాకి ఎక్స్పోర్ట్ చేయలే, మొత్తం గనులన్నీ కొల్లగొట్టలే. నువ్వు నన్ను గురించి మాట్లాడే అర్హత నీకుందా? క్రికెట్ కిట్లు అమ్ముకున్నారు, తర్వాత లైంగిక వేధింపులు అనేది చంద్రమోహన్ రెడ్డి చేశాడనే తీవ్రమైన ఆరోపణలు ఎందుకు చేయాల్సి? అతను ఒక పనికి మాలినోడు. ఈ చరిత్రలో మీ టీవీలు, ఈ ఎన్టీవీలు ఎప్పుడన్నా నా మీద లైంగిక వేధింపులు ఇటువంటి ఇన్ని సంవత్సరాలు 40 years చరిత్ర, నీ పనికి మాలినోడు మాట్లాడితే నేను సమాధానం చెప్పాలా? నువ్వు ప్రూవ్ చేసుకో, నువ్వు బ్లడ్ టెస్ట్కి రా, వచ్చి చేయించుకో, దమ్ముంటే వచ్చి చేయించుకో. అంటే మొత్తానికి చూడొచ్చు, సోమిరెడ్డి తన ఛాలెంజ్ని అయితే స్వీకరిస్తున్నాను. నేను నెల్లూరుకు వస్తాను, నెల్లూరులో నా బ్లడ్ ఇస్తాను, నువ్వు వచ్చి నా ఇంటికి వచ్చి నా బ్లడ్ తీసుకో, నువ్వా నేనా ఏంటనేది తేలిపోతుంది. అంతేగాని ఈ విధమైనటువంటి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు. చైనాకి అన్నింటినీ అక్రమంగా ఎక్స్పోర్ట్ చేసే నువ్వు నా గురించి మాట్లాడేటువంటి వ్యక్తివా అని సోమిరెడ్డి సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా మురళితో రాజు బిగ్ టీవీ, విశాఖపట్నం.